రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా హాస్పిటల్లో విషాదం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం ఒక పసికందుని మృత్యు ఒడికి చేర్చింది. కోనరావుపేట మండలం మల్లిమక్తకు చెందిన అనూష అనే మహిళకు 5 రోజుల క్రితం ప్రసవం జరిగింది. అయితే బాబుకి సరైన వైద్యం అందక మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ హాస్పిటల్ ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. గతంలోనూ ఇక్కడ ఇలాంటి ఘటనలు జరిగాయని, తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వాళ్ళకి కనీసం బాబుకు పాలు పట్టించి పడుకోబెట్టి మళ్ళీ మబ్బులో చనిపోయినాక వచ్చింది. అప్పటిదాకా కూడా ఆల్రెడీ మధ్యలో 11 నుంచి మళ్ళీ మబ్బులో 4 దాకా రాలేదు. ఉదయం 11 చూసిన డాక్టర్ మళ్ళీ సాయంత్రం 4 మబ్బులో 4 దాకా రాలేదంటే ఇది గవర్నమెంట్ హాస్పిటల్ నమ్మించిన దానికి ఇంత న్యాయం ఉంటుంది అన్నట్టు హాస్పిటల్ కూడా. జనవరి నాడు డెలివరీ అయిపోయిన తర్వాత బాబు ఉంటాయని చెప్పిన తర్వాత మళ్ళీ ఆ సండే రోజు లీవ్ పడతారు. సండే నాడు రాలేదు, ఏ డాక్టర్ రాలేదు. మండే రోజు చూసి ఏదైనా సీరియస్ ఉంటుంది, ఇన్సిడెంట్ ఏదైనా సీరియస్ ఉంటే ఒక రోజు మధ్యలో ఆగగలుగుతాడు బాబు. దానికి ఏదైనా కంపల్సరీగా మీరు శాఖపరంగా కంపల్సరీగా మాకు రెస్పాన్స్ దానికి ఇచ్చి మమ్మల్ని మాట్లాడేదని చెప్పాలి. మళ్ళీ ఒకటి ఇక్కడ ఇప్పుడు ప్రొద్దున ఆల్రెడీ రౌండ్స్కి వచ్చిన డాక్టరు 4 గంటలకు ఆల్రెడీ బాబు చనిపోయినప్పటికీ డెడ్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ డాక్టర్ కూడా వచ్చి మాత్రం మాట్లాడింది లేదు. ఇంతవరకు మాకు రెస్పాన్స్ ఇచ్చి మనకి ఇది అని చెప్పి పోలీస్ శాఖ వాళ్ళు వచ్చారు, ప్రెస్ వాళ్ళు మీరు వచ్చేదాకా కూడా కంపల్సరీ ఇప్పుడు ఇంతవరకు ఒకళ్ళు కూడా మాకు వచ్చి ఏ సమాధానం చెప్పలేదు. సూపరింటెండెంట్ సార్ వస్తారట, ఇంకా వస్తారా అని చెప్పి వెళ్ళిపోయారు. అందులో మా బిడ్డను తీసుకొచ్చి ఐసోలేషన్ వాళ్ళు సార్ రాలేడుగా ఒక బాబుని ఇచ్చినప్పుడు వాళ్ళకి మంచిగా ఆరోగ్యం ఉన్నదని చెప్పిన ముచ్చట తప్ప మళ్ళీ చూడలేదు. ఐసోలేషన్ రాలేడు, మళ్ళీ ఆదివారం రాలేడు. సోమవారం వచ్చిండు. సోమవారం వస్తుంది సారు మరి గొంతు చిన్నగా ఎత్తుని పిల్లగా 4 ఇస్తే ఈ పిల్లగాడు ఒక్కరు చిన్నగా ఎత్తున్నారు, పెద్దగా ఎడతారు అని అంటే ఏం కాదు అమ్మ కొంతమంది గట్టిని ఎడతారు అన్నారు. అన్నాక సోమవారం చూసిపోయాడు. మళ్ళీ నిన్న 11 అయింది కావచ్చు, 11-12 మధ్యలో ఎంతో వచ్చిండు. పొద్దున వచ్చి చూస్తే నేను అన్న సారు మా దమ్ము ఎక్కువ వెళ్ళిపోతాడు బాబు, దమ్ము ఎక్కువ వెళ్ళిపోతున్నట్టు సారు అన్నాడు. అమ్మ కొంచెం సాస్ ఎక్కువ తీసుకుంటారు పిల్లలు కదా, వెళ్ళిపోతారు గట్టిగా అన్నాడు. మళ్ళీ పొద్దు తీసుకొచ్చినాం సార్, లేచి బాబు దగ్గర ఉన్నాం. బాబు లోపల తీసుకెళ్ళినాం, ఏడ్చిండు, పాలు పెట్టింది, పాలు పెట్టి బ్లడ్ వేసుకుని కొట్టినాక కొంచెం బండి వేసి ఆడుకున్నాక మళ్ళీ ఏడ్చిండు. అటు 11 అయిపోయింది సార్. పిల్లల డాక్టర్ కూడా అటెండ్ అవ్వటం జరిగింది. బేబీ బానే ఉంది. బేబీ మంచిగా ఉండటం వల్ల బాబుని తల్లికి ఇవ్వటం జరిగింది. తల్లిపాలు తీసుకోవటం జరుగుతూ ఉన్నది. రోజు పిల్లల డాక్టర్ వచ్చి చెకప్ చేయటం జరుగుతున్నది. 4వ రోజున రాత్రి 11 గంటలకి తల్లి పాలు ఇవ్వటం జరిగింది. ఉదయం 4:30కి బేబీ స్పృహ లేకపోవటం వల్ల మా దగ్గరికి తీసుకురావటం జరిగింది. అయితే డాక్టర్స్ చూసి రిసస్టేషన్ చేసి బిడ్డను బతికించడం చాలా ట్రై చేశారు. 5:45కి బేబీకి ఎంత రిసస్టేషన్ చేసినా సరే, మేము ఎంత ప్రయత్నించినా సరే బేబీని కాపాడడం కష్టం అవ్వింది. 5:45కి డెత్ డిక్లరేషన్ జరిగింది. అంటే చిన్న పిల్లలకి సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అనేది ఉంటుంది. ఇంకొకటి బ్రెస్ట్ మిల్క్ ఆస్పిరేషన్ సిండ్రోమ్ వల్ల కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది ఉండొచ్చు అని అనుకుంటున్నాం. ఒకవేళ పోస్ట్ మార్టం చేద్దామన్నా సరే మేము పిల్లల డాక్టర్ కూడా అటెండ్ అవ్వటం జరిగింది. బేబీ